శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మదనానంద ధార్మిక పరిషత్ కార్యవర్గానికి ముందుగా నా శిరస్సు వంచి పాదాలను చేస్తూ ఇంతమంది కథ నిర్వహించేందుకు, అలాగే వేదిక మీద ఉన్న రామచంద్రయ్య గారికి, సంతోష్ గణపాటి గారికి, మరమాముల దత్తాత్రేయ శర్మ గారికి, వెంకటరమణ శర్మ గారికి, నటరాజ్ శర్మ గారికి, రామశర్మ గారికి, అమోఘ దేశపతి గారికి, చేర్యాల రామగణ గారికి, అనేకమైన ముఖ్యులకు, అలాగే ఈరోజు ఉపనయన సంస్కారం చేసుకున్నటువంటి ఆ బ్రహ్మచారుల వటువులకు పాదావందనం చేస్తూ, వాస్తవంగా కలియుగంలో మనకే ఒక అవకాశం ఉంది, 2 జన్మలు ఎత్తే అవకాశం. తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఈరోజు ఈ క్రతువుతో 2వ జన్మగా మీరు ఈ అవకాశం లభించింది. ఆ అదృష్టం మనదేగా భావిద్దాం. ఒక ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి సంధ్యావందన కార్యక్రమం నిర్వహించి సూర్యోపాసన చేసి భారతదేశంలో సైనికుడు కనుక, ఒక సైనికుడు ఏ దేశానికి కనుక సైనికుడు ఆ దేశాన్ని రక్షణగా ఎలా ఉంటుండో ఈ ప్రపంచ రక్షణ కోసం మీ పిల్లల్ని తయారు చేస్తారని, ఈ రోజు నుండి మీరు ఈ దేశ రక్షణ, ప్రపంచ రక్షణ కోసం సైనికులుగా ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లాంటి చాలామందికి శృంగేరి క్షేత్రంలో ఉపనయన సంస్కారం చేసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. కానీ జగద్గురు విధుశేఖర భారతి గారు పాదం మోపిన ఈ స్థలంలో ఈ 16 మంది వటువులకు ఉపనయన సంస్కారం ఏంటంటే, సాక్షాత్తు జగద్గుల సమక్షంలోనే ఉపనయన సంస్కారం చేసినందుకు ఈ మదనానంద ఈ కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలియజేస్తుంది. దయచేసి తప్పకుండా పంచాంగంలో ఉన్న పంచాంగంలతో సంకల్పంతో రోజు మీరు ఈ సంధ్యావనం క్రతం మీ పిల్లలకు నేర్పాలని కోరుకుంటూ, ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి ఈ సామూహిక ఉపనయనాల పుణ్యాన పెళ్ళికి ముందు జరిగే ఈ ఉపనయన సంస్కారం దాదాపుగా ముందుకు వస్తూ కరెక్ట్ సమయానికి ఉపనయన సంస్కారాలు జరిగే అవకాశాన్ని చాలామంది కల్పిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి మీ ఇంటి పూజారికి ఎక్కడ మీరు సామూహిక ఉపనయనం చేసుకున్నా మీ ఇంటి పూజారిని మాత్రం మరవకుండా వారికి ఈ కార్యక్రమానికి ముందు దక్షిణ సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకొని ఇట్లాంటి సామూహిక ఉపనయనాల్లో పాల్గొనడం వల్ల మన ఆచారాన్ని కాపాడుతామని మీకు తెలియజేస్తూ, ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో ముందడుగు వేస్తున్నటువంటి మా మరుమాముల సోదరులు, వాళ్ళు చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 దిక్కులున్న పీఠాల యతీశ్వరులను తీసుకొచ్చి వాళ్ళ పాదపూజ చేస్తూ, అంతేకాకుండా బుక్కులను పెద్దలను గుర్తించు సనాతన హిందూ ధర్మాన్ని బ్రాహ్మణులకు ఎక్కడైనా ఆపద వస్తే ముందడుగు చేస్తున్నటువంటి ఈ సోదరులను మనం ఎప్పుడు మర్చిపోకుండా, వారి పిలుపు ఎక్కడున్నా నేను ఎంత బిజీ ఉన్నా వారి పిలుపుతోనే నేను తప్పకుండా ప్రతి కార్యక్రమంలో ఆశిస్తాను. ఇక ముందు కూడా మీరు చేయబోయే కార్యక్రమంలో నేను సహకరిస్తాను తెలియజేస్తూ, ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించడానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి చెప్తున్నాను.